రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విజయవాడలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కూటమి ఎమ్మెల్యేల సమావేశం అనంతరం ఏ కన్వెన్షన్ నుంచి ఉండవల్లికి ప్రయాణమయ్యారు చంద్రబాబు. ఆ టైంలో మదనపల్లికి చెందిన నందిని అనే మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. మహిళను కారులోంచి చూసిన బాబు వెంటనే కాన్వాయ్ను ఆపేశారు. ఆ మహిళను దగ్గరకు పిలిచి ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారాయన. కష్టం ఫలించి సీఎం అయ్యారని ఒక్కసారి కాళ్లు మొక్కుతానంటూ ఆ మహిళ అనగా అందుకు చంద్రబాబు సున్నితంగా వద్దన్నారు. ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడడానికి వచ్చానని నందిని చెప్పగా ముందు హాస్పిటల్కి వెళ్లాలని సూచించారాయన. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకొని అవసరమైన వైద్య సాయం చేయాలని పార్టీ నేతలకు ఆదేశించారు బాబు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.